హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మీ సినిమా పిల్ల ఛానల్. ఈరోజు మనం గుర్రం పాపిరెడ్డి మూవీ గురించి డిస్కస్ చేసుకుందాం. మూవీ స్టార్టింగ్ నుండే మనకు క్లియర్గా అర్థమైపోతుంది ఇది సీరియస్ క్రైమ్ డ్రామా కాదు, ఫుల్ టైం పాస్ కామెడీ రైడ్ అని. స్టోరీ పెద్ద కొత్తగా ఏం లేదు, కానీ ప్రెజెంటేషన్లో కొన్ని క్రేజీ అండ్ అబ్జర్వ్ మూమెంట్స్ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తాయి. ఇది ఒక రిఫ్రెషింగ్ అండ్ ఎంగేజింగ్ ఫిల్మ్ కూడా. స్ట్రాంగ్ స్టోరీ టెల్లింగ్తో పాటు ఎమోషనల్లీ గ్రౌండెడ్ నరేషన్ ఉండడం వల్ల స్టార్టింగ్ నుండి మూవీ ఎండింగ్ వరకు కనెక్ట్ అవుతాం. ఎమోషన్స్ అయితే ఆర్టిఫిషియల్గా అనిపించవు, న్యాచురల్గా ఫ్లో అవుతాయి. ఇంకా స్టోరీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని లాగిపెట్టి కొట్టేయండి, దెబ్బకి గంట షేక్ అయిపోవాలి. ఇంకా మూవీ స్టోరీ లైన్కి వస్తే డెడ్ బాడీస్ రీప్లేస్మెంట్. ఈ ప్రాసెస్లో ఆ డెడ్ బాడీస్ రీప్లేస్మెంట్కి వెళ్ళిన టీం అంతా అక్కడున్న సిచ్యువేషన్స్ వల్ల ఇది సింపుల్ పని కాదే అని రియలైజ్ అవుతారు. అప్పుడు డిస్ప్యూట్స్, కన్ఫ్యూషన్స్, ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అసలు డెడ్ బాడీస్ రీప్లేస్మెంట్ ఏంటి, అసలు ఎందుకు చేయాలి, వాళ్ళు ఆ మెస్ నుండి ఎలా బయటపడతారు అనే దాని మీద ఈ స్టోరీ అంతా నడుస్తుంది. ఇంకా గుర్రం పాపిరెడ్డి అయితే ఫుల్ ఫామ్లో ఉన్నాడు. కన్ఫ్యూషన్, కామెడీ, ఫియర్, ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఫరియా అబ్దుల్లా రోల్ లిమిటెడ్ అయినా స్క్రీన్ మీద ఉన్నంతసేపు డీసెంట్గా చేసింది. బ్రహ్మానందం గారు వచ్చినప్పుడు థియేటర్లో నవ్వులు ఆటోమేటిక్గా వస్తాయి. డైరెక్షన్కి స్పెషల్ అప్రిషియేషన్ ఇవ్వాలి. డైరెక్టర్ ఎమోషన్స్, డ్రామా, కామెడీని బ్యాలెన్స్ చేస్తూ సినిమా కోర్ మెసేజ్ని మిస్ చేయకుండా హ్యాండిల్ చేశాడు. కొన్ని సీన్స్ అయితే సినిమా అయ్యాక కూడా మైండ్లో ఉండిపోతాయి. ఫస్ట్ హాఫ్లో అయితే కామెడీ బాగా క్లిక్ అయింది. నాతో పాటు థియేటర్లో ఉన్న అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. కోర్ట్ సీన్స్ అయితే కొన్ని ప్లేసెస్లో స్ట్రెచ్ చేసినట్టు ఉంటాయి. డార్క్ కామెడీ అని చెప్పారు, కానీ ఇది ఫుల్ డార్క్ కాదు, సిల్లీ కామెడీ టైప్. సాంగ్స్ అయితే యావరేజ్ అనిపించాయి, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్టోరీకి సూట్ అయింది. ఎమోషనల్ సీన్స్ని స్ట్రాంగ్గా చేసింది, హై మూమెంట్స్లో ఇంపాక్ట్ ఇచ్చింది. సినిమాటోగ్రఫీ సింపుల్గా ఉంది, బడ్జెట్ లిమిట్స్ కొంచెం క్లియర్గా కనిపిస్తాయి. ఓవరాల్గా చెప్పాలంటే గుర్రం పాపిరెడ్డి అంటే ఒక వెల్ మేడ్, థాట్ఫుల్ అండ్ ఫన్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్, రియలిస్టిక్ ఎమోషన్స్, కామెడీ డ్రైవెన్ స్టోరీ సిస్టమ్ ఉంటే డెఫినెట్లీ వర్త్ వాచింగ్. లాజిక్ పట్టించుకోకుండా ఫ్రెండ్స్తో చూస్తే టైం ఈజీగా గడిచిపోతుంది. నాకైతే పర్సనల్లీ చాలా రోజుల తర్వాత ఒక వెల్ రిటన్ స్క్రీన్ ప్లే చూసాను అనిపించింది. దట్స్ ఆల్ టు ద రివ్యూ. మీకు నా రివ్యూ నచ్చినట్టుంటే లైక్ చేయండి, మళ్ళీ నా వీడియో చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. నాలాంటి సినిమా పిచ్చోళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఇట్లు మీ సినిమా పిల్ల. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.